ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలు, మెరుపు వరదలతో 24 గంటల్లో 14 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఆకస్మిక వరదలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్లో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు వారిని సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. గౌచర్లో మోహరించిన ఐఏఎఫ్ చినూక్ MI-17V5 హెలికాప్టర్లు యాత్రికులను తరలిస్తున్నాయి. మరోవైపు రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటుంది ఐఎండీ. డెహ్రాడూన్, పూరి, టెహ్రీ, నైనిటాల్, హరిద్వార్, ఉదయ్ సింగ్ నగర్, చంపావత్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలకు కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందగా మరో 50 మంది చాడగల్లంతైంది. వరదల ఉధృతికి వంతెనలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. మండి, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కొండ చర్యలు విరిగిపడడంతో మనాలి, చండీగఢ్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నాయి.